ఒక కుంటి భక్తుడి కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజుగారు ఇచ్చిన రాజభోగాన్ని తిరస్కరించారు. బంగారు పల్లెంలో అమర్చిన 56 రకాల భోజనాన్ని భగవంతుడు స్వీకరించలేదు. కానీ భగవంతుడు ఆ పేదవాడి యొక్క మట్టి కుండలో పెట్టిన ఆ భోజనాన్ని స్వీకరించారు. ఇది తిరుమల సమీపంలోని కురువ గ్రామానికి చెందిన ఒక పేద కుమ్మరి భీముడు కథ. అతడు రోజంతా మట్టి పాత్రలు తయారు చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. అతను భగవంతుని యొక్క పరమ భక్తుడు. కానీ కాళ్ళు లేని అంగవైకల్యం కారణంగా ఎత్తైన కొండలు ఎక్కి ఆ తిరుపతి ఆలయానికి వెళ్లడం అతనికి అసాధ్యం. అందుకే అతడు తన ఇంట్లోనే మట్టితో ఒక విగ్రహాన్ని చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామిది. తినడానికి అతని దగ్గర కేవలం సాదా చద్ది పెరుగన్నం మాత్రమే ఉండేది. దానిని అతడు తాను చేసిన పచ్చి మట్టి కుండలో ఉంచి ఏడుస్తూ భగవంతునికి ఇది తప్ప నేను ఇంకేమీ సమర్పించలేకపోతున్నాను అంటూ నైవేద్యంగా పెట్టేవాడు. మరోవైపు చోళరాజు తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు గర్వంతో బంగారు పాత్రలలో నెయ్యి, మిఠాయిలతో నిండిన రాజభోగాన్ని ఆలయానికి పంపేవారు. కాని ఒక ఉదయం ఆలయ తలుపులు తెరిచినప్పుడు అర్చకులు వణికిపోయారు. రాజు పంపిన బంగారు పాత్రలో ఆహారం అలాగే ఉంది. కానీ బాలాజీ విగ్రహం నోటి వద్ద పెరుగన్నం మెతుకులు అంటుకుని ఉన్నాయి. ఈ విషయం తెలిసిన రాజు చాలా ఆందోళన చెందాడు. దేవుడు నా యొక్క భోజనాన్ని వదిలేసి ఈ పెరుగన్నం ఎవరి దగ్గర తిన్నాడు అంటూ ఆలోచిస్తూ నిద్రపోయాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అతడి అహంకారం విడిపోయింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ రాజు కలలో కనిపించి ఇలా చెప్పారు. రాజా, కురువ గ్రామంలో నా భక్తుడు భీముడు ఉన్నాడు. నీ బంగారు పాత్రలు, నెయ్యి, 56 రకాల భోజనాల కంటే నాకు ఆ భక్తుడి మట్టి కుండలోని సాదా పెరుగన్నమే ఇష్టం. ఎందుకంటే అందులో ఆడంబరం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది అన్నారు. మరుసటి రోజే రాజు ఆ గ్రామానికి చేరుకుని ఆ కుమ్మరి పాదాలకు నమస్కరించాడు. ఆ క్షణమే రాజు ఒక ప్రకటన చేశాడు. నేటి నుండి ఆలయంలో భగవంతునికి మొదటి నైవేద్యం ఈ మట్టి పాత్రలోని పెరుగన్నం సమర్పించాలి అని.